2015 నుండి మచిలీపట్నంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన భార్గవ్ హెల్పింగ్ స్పాట్ అనే ఆర్గనైజేషన్తో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి రోజుల్లో పాత బట్టలు, ఇంట్లో ఉన్న పాత బట్టలను సేకరించి పేదవాళ్ళకి అందజేసేవాడు. తర్వాత మిగిలిపోయిన పెళ్ళిళ్ళలో, వివాహాది శుభకార్యాల్లో మిగిలిపోయిన ఫుడ్, ఆహారాన్ని తీసుకెళ్ళి పేదగా వాళ్ళకు అందజేసే ప్రయత్నం చేస్తుంటాడు. అలా అంచెలంచెలుగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కరోనా సమయంలో పూర్తిగా కుటుంబం మొత్తం సేవలో అంకితమై ప్రజలందరికీ కరోనా సమయంలో నిత్యావసర సరుకులు అందజేయడంలో కూడా ఇక్కడ వీళ్ళు సక్సెస్ అయ్యారు. సేవ అంటే భార్గవ్ హెల్పింగ్ స్పాట్ అనే స్థాయికి ఈ రోజున వచ్చారు. ఈ రోజునైతే దైత మధుసూదన్ శాస్త్రి ఇంజనీరింగ్ కాలేజ్ మచిలీపట్నం DMSSVH ఇంజనీరింగ్ కాలేజ్లో ఆయన దైత మధుసూదన్ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ఎలా జరుగుతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిసెస్ భార్గవ్ అంతా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ప్రతిరోజు మనం స్టాట్స్ చూసుకుంటే జనరల్గా 27 మిలియన్ ఉమెన్ డెలివరీకి వెళ్తుంటే అందులో దాదాపు 54% మంది ఉమెన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంటారు. అప్పుడు అందులో కూడా ముగ్గురులో ఇద్దరికి మాత్రం ఖచ్చితంగా సెక్షన్ జరుగుతుంటుంది, అంటే సిజేరియన్ ఆపరేషన్ జరుగుతుంటుంది. అంటే ఎంత బ్లడ్ అలాంటి గర్భిణీ స్త్రీలకు అవసరం పడుతుందో మనం తెలుసుకోవచ్చు. సో ఇలాంటి ఇంకొన్ని రక్తదాన శిబిరాలు మేము హెల్పింగ్ స్పాట్ సంస్థ తరపున ప్రతిసారి నిర్వహించాలని కోరుకుంటున్నాము. మేము ఆహ్వానించగానే మాతో పాటు వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకున్న కొనకళ్ళ నారాయణరావు గారికి, బుల్లయ్య గారికి, బాబా ప్రసాద్ గారికి, హసీం బేగ్ గారికి అండ్ మాదివాడ రామ్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అండ్ మేము ఒక కార్యక్రమం మీ కాలేజీలో చేస్తాము అనగానే మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఇస్తూ వస్తున్న SVH కాలేజ్ యాజమాన్యానికి, మెయిన్గా ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి అండ్ NSS ఇన్ఛార్జ్ సార్ గారికి కూడా మా ప్రత్యేక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఈరోజు మన హీరోస్ అంటే మనకు బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన మన పిల్లలే, ఆ కాలేజ్ స్టూడెంట్సే. అండ్ ఈ హీరోస్ మీరు చేస్తున్న ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక గర్భిణీ స్త్రీకి వెళ్ళి 2 ప్రాణాలను కాపాడడానికి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మా టీం తరపున అందరి తరపున కూడా మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. భార్గవ్ గారి సిస్టర్ మనతో ఉన్నారు. అసలు ప్రారంభమైన దగ్గర నుంచి భార్గవ్తో తోడుగా ఉండి వాళ్ళ తండ్రితో పాటు చెల్లెళ్ళు కూడా భార్గవ్ వెనకాలే ఉన్నారు. సో అడుగుదాం. చెప్పండి అమ్మా, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 9 ఇయర్స్ దాటిందండి. ఈ 9 ఇయర్స్ నుంచి కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేశాము. ఆర్గన్ డొనేషన్ గురించి ఒక అవగాహన సదస్సు అండ్ ఫీమేల్ హెరాస్మెంట్ గురించి కూడా కాలేజెస్లో మోటివేషన్ స్పీచెస్ ఇచ్చాము. అలాగే ఓల్డ్ క్లాత్స్ గ్యాదర్ చేయటము, స్లమ్స్లో ఇవ్వటము, పెళ్ళిళ్ళల్లో అలా మిగిలిపోయిన ఫుడ్స్. ఇవి కాకుండా హైదరాబాద్లో కానీ మచిలీపట్నంలో కానీ వీకెండ్ చారిటీస్ అనేది చేయడం స్టార్ట్ చేశాము. ఎవ్రీ సాటర్డే ఆర్ సండే. మచిలీపట్నంలో అయితే సండే, హైదరాబాద్లో సాటర్డే. బసవతారకం హాస్పిటల్ దగ్గర కానీ, నీలోఫర్ హాస్పిటల్ దగ్గర కానీ సుమారుగా ఒక 100 మందికి పైగా పేషెంట్స్ తాలూకా బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఫుడ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. మచిలీపట్నంలో నారాయణపురం స్లమ్ దేవుని తోటలో ఎవ్రీ సండే పౌష్టికాహారం అంటే రైస్ ఫుడ్తో పాటుగా ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్ ఇట్లాంటివన్నీ అరేంజ్ చేస్తున్నాము. అమ్మా, ఏ ప్రాంతాల్లో ఈ హెల్పింగ్ స్పాట్ అనేది మనకు కనపడుతుంది? మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, తిరుపతిలో, పుణేలో కూడా స్టార్ట్ చేశాం. కానీ కొంచెం వాలంటీర్ సపోర్ట్ తక్కువగా ఉంది. సుమారు మొత్తం ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు ఈ మొత్తం అన్ని జిల్లాలో? 18 to 100 మెంబర్స్ ఉంటారు. సో ఇదే విధంగా హెల్పింగ్ స్పాట్ ఇంకా దినదినాభివృద్ధి చెంది మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ చాణక్య కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.